హాయ్ అండి అందరికీ. మా ఊరిలో ఎగ్జిబిషన్ పెట్టారు అని నాకు తెలియంగానే నా కాళ్ళు భూమి మీద నిలబడవు. అండ్ మా ఇంట్లో వాళ్ళు బొర్ర అయితే బాగా తినేస్తాను, ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పుడు వెళ్దామని చెప్పి. మా తమ్ముడు వాళ్ళు అయితే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ తప్ప ఏం ఉండదు అక్క, ఎందుకు అంటారు. ఎలా వెళ్ళాలని ఆలోచించుకుంటే అదే టైంకి మా అత్త వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు. సో వాళ్ళ వంక పెట్టుకొని నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాను. సెట్టింగ్ అయితే బాగుంది. ఎంట్రన్స్లో ఇలా గుహతో అరేంజ్ చేశారనమాట. నేనైతే మీడియం హైట్, సో ఈజీగా లోపలికి వచ్చేసా. మా అత్త వాళ్ళ పిల్లలు కొంచెం హైట్ అనమాట నా మీద, వాళ్ళైతే కొంచెం బెండ్ అయి రావాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత టర్న్ అవ్వగానే మెయిన్లీ వచ్చిందే జలకన్యల్ని చూడడానికి కదా. వాళ్ళే కనిపించేస్తారేమో అనుకున్నాం, కానీ కాశ్మీర్లో కొన్ని సీనరీస్ ఎలా అయితే ఉంటాయో అవైతే సెట్ చేశారు. అక్కడ ఫొటోస్ దిగుతుంటే నిజంగా బ్యాక్గ్రౌండ్ అంతా కాశ్మీర్ వెళ్ళి దిగినట్టు వస్తున్నాయి అన్నమాట ఫొటోస్. వేరే ఊర్ల నుంచి వస్తున్నారండి, ఎక్కడి నుంచి వస్తున్నారో కానీ చాలా ఇష్టంతో ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ. అయితే ఇదైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా టర్న్ అయ్యేసరికి ఈ సెట్టింగ్ అయితే మాకు కనిపించింది. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అంతా మొక్కలు, చిన్న మొక్కలు అవి పెంచినట్టు పెట్టారు సెట్టింగ్. ఇదైతే కాశ్మీర్లో మంచుతో ఎలా అయితే అక్కడక్కడ కొంచెం కప్పు ఉంటుందో ఆ రేంజ్లో పెట్టారనమాట సెట్టింగ్. నిజంగా చాలా బాగుంది. అండ్ లోపల కూడా అంతా చల్లదనంతో కూలర్స్తో సెట్ చేశారనమాట. మేము ఇంకో టర్న్ అయ్యేసరికి అక్కడ రిసార్ట్ టైపు సెట్ చేశారు. అండ్ ఈ వాటర్ ఫౌంటైన్ అయితే కనిపించింది. నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను. బట్ ఇక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే జలకన్యలను చూడాలి. సో ఇక్కడ ఎందుకు అని చెప్పి వెళ్ళిపోయాం. టర్న్ అయిపోగానే మాకైతే జలకన్యలు దర్శనం ఇచ్చాయి. నేనైతే మీడియం హైట్ కదా, సో ఈ వీడియో మాట ఏమో కానీ నాకే కనిపించట్లేదు. మెయిన్ నా వల్ల అయితే ఈ వీడియో అవ్వదు కదా అని చెప్పి మా అత్త వాళ్ళ అబ్బాయికి అయితే ఇచ్చాను వీడియో తీరా అని. సో వాడైతే వీడియో తీశాడు. పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అలానే వీళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇంతసేపు వాటర్లో ఉండి ఇలా అందరినీ ఎంటర్టైన్ చేయడం అంటే చాలా కష్టం అండి. వాళ్ళు 6 to 10 అలా వాటర్లో ఉండడం అంటే చాలా కష్టం. హోల్ బాడీ అంతా కూడా వాటర్లో ఉంటుందంటే వాళ్ళు చాలా కష్టంతో ఈ పనులు చేస్తున్నారు. బట్ వీళ్ళ వల్ల స్విమ్ చేయడమే కాకుండా వచ్చిన పిల్లలందరికీ హాయ్ చెప్తూ భలే ఎంటర్టైన్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంతకుముందు ఎగ్జిబిషన్ అంటే ఓన్లీ ఆడుకోవడానికి మాత్రమే పెట్టేవారు, ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఒక 3-4 years బ్యాక్ నుంచి అయితే ఇలా డిఫరెంట్ థీమ్స్తో, డిఫరెంట్ ఐడియాస్తో ఎగ్జిబిషన్లో సెట్ అనేది చేస్తున్నారు. చాలా బాగుంటున్నాయి. లాస్ట్ టైం అయితే ఒకసారి లైవ్ ఫిష్ ఎక్వేరియంస్తో పెట్టారండి, అవైతే మాత్రం సూపర్. అసలు చాలా ఎంజాయ్ చేసాం. డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ లైవ్ ఫిష్ అన్నీ. సముద్రాన్నే తీసుకొచ్చి పెట్టేసినంత రేంజ్లో పెట్టారనమాట ఇక్కడ ఎగ్జిబిషన్. సరే అని చెప్పి వీళ్ళని చూడడం అయిపోయిన తర్వాత అయితే లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ నాకు ఈ ఐటెం అయితే చాలా బాగా నచ్చిందండి. చిన్న ఫ్యాన్ భలే ఉంది, గాలి కూడా ఎక్కువ వస్తుంది. మా అత్త వాళ్ళ అమ్మాయికి పాములు అంటే మహా భయము. సో దాన్ని రబ్బర్ పాముతో అయితే ఏడిపిస్తున్నాను అనమాట నేను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వీటి జోలికి అయితే అసలు వెళ్ళనని చెప్పాను కదా. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇవంటే నాకు చాలా భయం, ఎక్కడానికే నాకు కాళ్ళు వణికిపోతాయి. మా అత్త వాళ్ళ అబ్బాయి అయితే ఈ సునామీ ఏదో ఉంది ఎక్కుతానని చెప్పన్నాడు. సరే వీడు ఎక్కుతాడు కదా, మేము కూడా ఎంజాయ్ చేద్దాం చూసి అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇలా ఉంది కదా, సో అటు ఇటు ఉయ్యాలలా ఊపేసి దించేస్తారేమో అనుకున్నాం, కానీ ఇది ఎక్కిన తర్వాత వీళ్ళని చూసి మాకు టెన్షన్ మొదలైంది. అమ్మో పిల్టీలు కొట్టించేయిందండి ఇదైతే. నేనైతే ఎగ్జిబిషన్కి మెయిన్లీ ఇదిగో దీనికోసం వస్తాను. ఈ అప్పడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ పావుబాజీ కూడా. పావుబాజీ నా బ్యాడ్ లక్ అయిపోయిందంట. ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మతో ఖచ్చితంగా తిట్లు తింటానండి. 10 రూపాయలకు వచ్చేది నువ్వు 50 రూపాయలు పెట్టి కొనేసి తీసుకొస్తావని. అదే గేమ్స్ ఆడతాం కదా, ఆ గేమ్స్ అనమాట. ఆడి ఏదో 4 ఐటెంలు అయితే ఇంటికి తీసుకెళ్ళాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.